రవి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని మంచి సింగర్ అని విన్నా. మరి నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు నేనైతే చూడలేదు, ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఒకసారి మిమిక్రీ అంటే దాంతో స్టార్ట్ చేద్దాం. మిమిక్రీ ఏంది అసలు, నువ్వు మంచిగా చేసేది ఏది? షియాజీ షిండే మస్తు చేస్తావు నిన్న. మిమిక్రీ అంటే ఇప్పుడు చాలా రకాలుగా అదే ప్రొఫెషన్గా ఉన్నోళ్ళు ఉంటారు కదా. నేనైతే అడిగిన వాయిస్ చేయలేను, ఖచ్చితంగా నాకు వచ్చిన వాయిసే చేస్తాను. ఇప్పుడు ఒకరి ఓకల్ కార్డ్స్ ఒక్కో విధంగా ఉంటాయి కదా. అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఫీల్డ్ ఉన్నా కాబట్టి అది మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నేను చాలా థిన్ వాయిస్ నాది, మనిషిని చూసినంత ఆకారానికి తగ్గట్టు నా వాయిస్ ఉండదు. ఓకే, అంటే నేను ఏదో రగ్గడుగుంటా, వాయిస్ చూస్తే ఇప్పుడు కాలకీయ ప్రభాకర్ లెక్క ఉంటుందేమని అట్లా కాదు. నాది చాలా థిన్ వాయిస్, షియాజీ షిండే వాయిస్ అనుకో, చిన్న జిఆర్ స్వామి వాయిస్, ఇంకా మంతెన సత్యనారాయణ రాయిస్, అట్లాంటి వాయిస్ చాలా థిన్గా ఉంటుంది అలా. అట్లా చాగంటి కోటేశ్వరరావు గారు, అట్లా వాళ్ళ వాయిస్లు లెక్క తినుకుంటుంది నాకు. అందుకే నాకు కంఫర్ట్గా ఉన్న వాయిస్లే చేస్తాను నేను. మళ్ళీ లేదంటే ప్రభాస్ లెక్క చేయాలంటే నేను చేయలేను. అట్లా నా వాయిస్లు అట్లా దగ్గరగా ఉంటాయి కాబట్టి అవే చేస్తున్నాయి ఎక్కువ నేను. షియాజీ షిండే ఇంతకుముందు కూడా విన్నరా? ఓకే, విన్నవి కూడా కొత్త చేయదు నాకు, నేను వినలే కాబట్టి అడిగినది. ఏముంటుంది వాయిస్ అదే, డైలాగ్ కొత్తగా ఉంటుంది. ఓకే, సో మిమిక్రీ తీసుకుంటే నా కంఫర్ట్ ఉన్న వాయిస్లో ఫస్ట్ షియాజీ షిండే. ఏమండి టిఎన్ఆర్ గారు నమస్కారం, మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు, ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు. మీకు ఎంత గ్రో ఉంటుందని అనుకోలేదు సార్. మీ ఎయిర్ అంటే చాలా ఇష్టం సార్, మీ గడ్డంలో మీ ఫేస్ చూడటం చాలా ఇష్టం. చాలామందికి గడ్డం లేకుండా గడ్డంలో ఎక్స్ప్రెషన్ పలకదు, కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం. అట్లా షియాజీ షిండే. అట్లే పెద్ద ఆయన కోటగారి వాయిస్, ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు. ఇక ఎట్లుంటుందో, ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన, రే నాన్న ఎవరు వచ్చారో చూడు అన్నాడు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వచ్చేసి చూసి హే సత్తి అన్నది. అంటే దానికోసమే మా మనోడు నువ్వంటే బాగా ఇష్టవాడికి ఎవరు చేస్తున్నావు బాగా, ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేయటం మీరు, కానీ దాన్ని సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాం. చూస్తే మా తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా, అది కూడా బాగా ఇష్టం. టీ తాగుతావా అని అంటే నాది ఒకటి ఉంటుంది. మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టిన. అంటే అంత యూనిక్ కదా ఆయన. ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అమ్మో అవును మరి నాకే నీకేమి లేదు అయ్యో అని అన్నది వేరు. ఇప్పుడు ఆయన కూల్గా కూర్చొని ఎవరయ్యా ఆడెవడో వచ్చాడు మాకు పనిలే అంతేలే అని ఇది వేరు కదా. అవును అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక 2 hours మాట్లాడాడు పెద్ద ఆయన. మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ, నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా, ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా, సేమ్ రేంజ్లో మనం ఉన్నామా, లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆ రోజు ఎంత బాగా వెళ్ళినా తెలుసు. అక్కడి నుంచి ఇంటికి ఇది చాలు. ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి, అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి. తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి, మీ గురించి నా గురించి మాట్లాడండి. కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు. ఆయన పూర్తి విషయం చాలామందికి తెలియదు. ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్. ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు.
ఆయన ఒకటే అంటాడు, స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం. అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్. ఇంకా నేను సరే ఈ సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసేటోళ్ళు 100 మంది ఉన్నారు, మరి పాటలు పాడేటోళ్ళు 1000 మంది ఉన్నారు, మరి నేనేంది? మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా స్వప్న ఉరుము అయితే నేను మెరుపును రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రా, గంకి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కావు, నేను ఊరికే వదిలిపెట్టను, కొండారెడ్డి బుర్జు దగ్గర నా మీద చేయి వేస్తావా. ఇది యాజ్ ఇట్ ఈస్ సినిమాలో డైలాగు. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి సరే ఇంకా చిరంజీవి గారు అన్న ఆయన వాయిస్ అన్న, కృష్ణ గారు, వెంకటేష్ బాబుది, ఎవరైనా చేస్తున్నారు, 100 మంది ఉన్నారు, మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి, యూనిక్ క్యారెక్టర్ కావాలి నాకు. కానీ తర్వాత చేసేది నేను ఇది అనమాట, బిత్తిరి సత్తి. ఓకే, 10ల సంఖ్యలో నేను అంటే మామూలుగా ఒక 5-6 వాయిస్లు అయితే నా ఊరిలో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్లు, ఆ మాడ్యులేషన్ డిఫరెంట్గా మాడ్యులేషన్ ఉన్న క్యారెక్టర్లు నేను దగ్గర నుంచి చూసిన, అవి పట్టుకున్నా. ఆ ప్రజెంట్ చేస్తుంటే ఎప్పుడన్నా చిన్న దావత్ ఉంటే దోస్తాన్లా ఏదో బర్త్డే ఉంది, లేదు ఎన్నో దావత్ ఉన్నది, ఆడికి పోయినప్పుడు సరదాగా అందరూ కూర్చొని ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు నాకు నువ్వు అట్లా బాగా చేస్తావు కదా అట్లా చెయ్యి అని అంటే ఒక ఆచార్య అని ఉంటుంది. ఆచార్యది ఇప్పుడు నేను ఎర్రొల్ల పెంటాయని చేస్తున్నాను. ఆచార్య వాయిస్ అంటే ఆచార్య అని పేరు పెట్టకుండా ఆ క్యారెక్టర్ పేరు ఎర్రొల్ల పెంటాయ అని పెట్టి, ఓకే, ఆ పెంటాయ ఏంటంటే ఆచార్య ఏంటంటే చాదస్తం. నాకు తెలియదు ఎట్లా అంటే అది చేసి పెట్టంగానే అరే అచ్చం బారిస్టర్ పార్వతీశం లెక్కున్నాడు, ఈయన ఛత్రి, ఈయన నడక, ఈయన స్టైలు, ఈయన చాదస్తం అంటే నాకు తెలియదు అంతవరకు. అదేదో 10th క్లాస్లో లెసన్ అని అంటే సరే అప్పుడు అనుకున్న అమ్మాయి దీనికి ఇంత ఉంటుందా అని. ఇంటి పక్క క్యారెక్టర్ అది చేస్తుంటే ఏమిందే అని, ఏం గడ్డం పెంచుడే నాకు అర్థం కాదని, మోకం ఏమన్నా సీపతి కొడుతున్నదా, అరే నీకు బ్లేడ్కి పైసలు ₹1 లేకపోతే నేను ఇస్తానప్ప, ఏం మనిషి బాగో, నెత్తి తుప్పలు చూడు, గడ్డం చూడు, ఏం అవుతారమ్మప్ప, గుడ్డి చక్కగా పెట్టుకో, ఏం మనిషి పాప నర్సిరెడ్డి నువ్వు ఇట్లా అంటాడు ఆయన నిన్ను చూస్తే. అంటే ఇంత ఆత్రంగా, అరే ఏమిందా నరసింహుడు కొడుకు పొద్దున్నదాకా తెలందాకా పాటలు పాడుకుంటా, ఇది ఏందా ఒకటే ఓడుతుంటాడు, దయ్యం లేక ఆడు చేను పాయింట్ చూసినా, వాగు పాయింట్ చూసినా, కాయల పాయింట్ చూసినా ఒకటే ఓడుతుంటాడు. ఏం మనిషి ఏమైనా పిచ్చి కూడా లేచింది ఆ పిల్లగాని, 10 అయిపోయింది ఇదే తలిగిన మొత్తము. అరే పెళ్లి చేసినా కూడా ఇదే ఒక సోయికి వస్తాడు, ఏమిందప్ప చేనున్నది జట్టు ఉన్నది అది విడిచిపెట్టి ఏం తిరుగుడు పట్న బాలన కాడకుంటే ఆ బండి వేసుకుంటాడు, ఒకటే తిరుగుతాడు, నా గురించి మాట్లాడతాడు. అరే ఏం మనిషి అప్ప నరసింహుడు కొడుకు ఇంత జాతి పెట్టుకొని ఇడిచిపెట్టి పట్టణంలో పోతే ఏం చేస్తాడు నా తూ 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 ఈయన సోపతిగా వాళ్ళంతా పిల్లల వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటే ₹1,00,000 సంపాదిస్తున్నాడప్ప. ఈ రవి ఆ పిల్లగాడు ఏం చేస్తాడప్ప, ఒకడే వదులుతుంటాడు, దయ్యం పట్టినట్టు ఆడే పానాదుల పొంటి మొత్తం తిరుగుతుంటాడు, ఏం మనిషి అని నా గురించి. నేను ఇక ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అక్కడక్కడ చేస్తుంటే అందరూ అరే నేను ఆయనను చూడాలి, ఆచార్య అంటే ఆయనను చూడాలని ఆటోలు కట్టుకొని వచ్చారు ఆయన చూడండి. నేను దోస్తానులకు ఇట్లా నేను ఊర్లో పొంటి పోయినప్పుడు అరే మీ ఊర్లో అంత మంచిగా ఉంటాడా, అరే ఆ మనిషిని చూడాలని వచ్చి వాళ్ళు తొంగి చూసేది ఆయన. తొంగి చూస్తుంటే ఆయన రవి ఎవరా పాలు ఆటోలు కట్టుకొని వచ్చి నన్ను చూసుకుని పోతున్నారు, ఏమింది అది ఏమైనా ఇజ్జత్ ఉన్నదా నాకు, నేను బంగారం పని చేసుకుంటున్నాను, ఇట్లా చూసుకుంటే మాసం తాసం నా ఇంట్లో ఉంటుంది, రేపు పొద్దుగా ఎవరైనా దొంగలు పడితే నేను ఏం చేయాలబ్బా అని ఇంత ఆత్రపడుతున్నాయి. ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఏదైతే బిత్తిరి సత్తికి ఉందో ముకుందరెడ్డి ఇన్స్పిరేషన్ అనమాట. ముకుందరెడ్డి పెళ్ళయింది, అబ్బాయిగా అంటే నాకన్నా పెద్దోడు, నన్ను మామ అంటుండే. ఇక ఆయనను దగ్గర నుంచి చూసిన రోజు కూర్చొని మాట్లాడేది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందులోంచి ఆ వాయిస్ తీసుకున్నా, బాడీ లాంగ్వేజ్ కాదు, ఓన్లీ వాయిస్ తీసుకున్నా. ఏమంటే అదే అవిగా ఏరుకోతున్నావురా, తిన్నావారా, ఇప్పుడే జొన్న రోజులు అయినాయి తిన్నని అనుకురా, ఏం కూరరా చిక్కుడుగాయనా, మా వాళ్ళు చికెన్ దారి ఏం దారా పండుగ పూజ చేస్తారు, మధ్య పూజ అనేదారిగా మా అన్న ఉన్నారు కదరా. ఇక మొన్ననేమో మా పెద్దమ్మోళ్ళు ఇంటికి పోతుంటే బెత్తరారా నీకేం తెలుసురా, బస్ బోర్డు తెలియదు ఏం తెలియదు ఏడుకోతాం అంటాను అంటే
అప్పుడే పోయే మా అన్న తిట్టినలేదు ఇక తప్పు చేస్తలేరు ఇక అంటే ఇంట్లో ఏమేమి జరుగుతున్నదో రోజు నాతో చెప్తున్నప్పుడు నేను ఇక అబ్జర్వ్ చేస్తున్నా ఓ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడుతుంది. ఇంకా అతని పెళ్ళి, అతని విడాకులు అన్ని దగ్గరికి వెళ్ళి చూసినాను. చూసి ఇక నాకు ఒక కథలాగా అయిపోయింది. ఎవరైనా ఎప్పుడైనా చేయమంటే ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన చెప్పినవన్నీ రిపీట్ చేస్తుండే. ఇంకా నేను చాలాసార్లు ఎవరైనా అడిగినప్పుడల్లా ఆడిషన్, ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇది చేస్తుండే. వాళ్ళకి అర్థం కాకపోతున్నారే అది ముందే ఏమంటారు కొంచెం నత్తిగా వస్తుంది. మళ్ళీ అందులో తెలంగాణ పక్కా రూరల్ అర్థం కాకుండా మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే, అరే ఏమన్నా మాట్లాడతాలే సంకి పీరు ఇచ్చిందనుకో గప్పులో ఒకటి ఇడిస్తా చక్కగా అయితే ఏమనుకుంటున్నా. ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో. తెలంగాణ అంటే పక్కా హైదరాబాద్లో మీ హైదరాబాదీ స్లాంగ్, అది ఓల్డ్ సిటీ. అనా అనిపిస్తలే అన్నాడు, అనా ఎప్పుడు చూలే అన్నాడు, ఓడన్నాడు చెప్పన్నా ఒక్కటి ఇస్తా గప్పున అంటే ఈ స్లాంగ్ అలవాటు పడ్డారు కదా. తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడింది, ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు. ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు. సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇక మిమిక్రీ అని అనుకోవచ్చు, ఇమిటేషన్ అనుకోవచ్చు, ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం, ఇంకా అన్నీ నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి కదండి. ఆవాహయామి అంటారు చూడు, అట్లా నేను దించేసుకున్నా. బిత్తిరి సత్తి అవతారంలో ముకుందరెడ్డిని అట్లా కన్వర్ట్ చేసి స్లాంగు. మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి, బిత్తిరి సత్తి అంటే 4 క్యారెక్టర్లు. ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు, డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి, వస్తుందా ఇప్పుడే వచ్చేదా, ఎందుకు వచ్చారు ఏమో మరి నాకెందుకు అంటున్నాను, సత్తిగారికి అనిపించిందా, ఆడు పైసలు ఇచ్చాను అది నాకేమో నాది అంటున్నాడా, పోచమ్మ గుడి కాడ యాప్సెట్కి వచ్చేసింది ఈ సోపి సోపు వచ్చినా ఎమ్మెల్యే వచ్చిందా, భూ వెళ్తుందా, ఆడికి ఎందుకు వస్తుంది, నాకేమో నా అంటున్నారు ఆడు ఎందుకు ఏమో. నరసింహ అతని పేరు. ఇదొకటి. ఈ కళ్ళు నరసింహ, ఈ మాట ముకుందరెడ్డి. పేరు మా అత్తగారు ఊరిలో ఉండే సత్య అని ఉంటాడు. రియల్గా సత్య అతని పేరు. అతని స్టైల్ ఏంటంటే మాట తీరు, నమస్తే అన్న ఎప్పుడు వచ్చినావు కూడా గట్ల చేస్తున్నావు, ఎంతగా అంతే ఇస్తావు 50, ఇప్పుడు ఏమొస్తుంది 50కి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు, జర ఎక్కువ ఇస్తే కదా, టీవీలలో బాగానే చేస్తున్నావు కదా, నీకు వస్తాయి మంచిగానే పైసలు, బట్టలదే పో మరి పోను కూడా ఇప్పి అని నాతో ఇట్లా మాట్లాడు. ఇవన్నీ పేరు బాగుంది, సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది, ఆ పేరు తీసేసుకుని. ఈ ఇంకొక అతను సత్తి అని పేరు, అతని పేరు సత్తి. ఈ సత్తి, ముకుందరెడ్డి, ఇంకా నరసింహ, ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అని మా ఊరి పక్కన. ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే, రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు. సమోసాలు ఏడు దొరుకుతాడు, మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుకాణంలో కొనుక్కుంటాడు. చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు. జమ చేసుకొని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్కుతాడు. ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు. ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు, అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్నవి మళ్ళీ తినేటివి అన్నీ అడుక్కున్నవి అన్నీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు, ఇచ్చి కాలు మొక్కుతాడు. ఇక మళ్ళీ స్టార్ట్, ఇక మళ్ళీ పైసలు, మళ్ళీ తినేటివి అడుక్కున్నాడు. ఇట్లా ఏదో నడక బాగుందని ఆ నడక పట్టిన. అందుకే సత్తి ఇట్లా నడవాడు, ఇట్లా ఒక కాలు ఇట్లా ఒక కాలు ఇట్లా, ఆ స్టైల్. నలుగురు కలిపితే బిత్తిరి సత్తి. ఆ బిత్తిరి సత్తి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు ఇక అది అని అట్లా మిమిక్రీ, ఇమిటేషన్, ఇక అన్నీ అట్లా పెట్టుకొని ఒక హీరో. ముకుందరెడ్డి ఏం తీసుకున్నావు? ముకుందరెడ్డి మాట తీరు, మాట్లాడేది. నరసింహది కళ్ళు అని ఇట్లా తీసాడు. ఇంకా సత్తిది చేతులు, సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడుతుంది. ఈ ఆ సత్తి చేతులు పేరు రెండు తీసి. అలా ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర? ఫోటోలు చూపిస్తా, ట్రై చేస్తా. ఓకే సరే, లాస్ట్ మిమిక్రీలో ఒక లాస్ట్ ఐటమ్ ఏదన్నా, అది చిన్నజీఆర్ స్వామిది ఒకటి చేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా, మనం వింటుంటే
అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేంజ్లో అందరూ ఉంటే మైక్ పెట్టంగానే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ నేనే గొప్ప, నేను మాత్రమే గొప్ప, ఈ సృష్టిలో మానవ సేవే మాధవ సేవ అని అంటే మానవులే కాదు నేనంటారు సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు. నేనంటాను సర్వజీవో సుఖినో భవంతు అంటే భూమి మీద మనకి ఎలాగైతే హక్కు ఉంటుందో ఖచ్చితంగా అన్ని ప్రాణులకు కూడా అలాంటి హక్కే ఉంటుంది. అరే ఆయన వాయిస్ చాలా చిన్నగా అంత అంటే ఇక మనకు దగ్గరగా ఉంటుంది. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream.